సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ కేసులో నమ్రతను అరెస్టు చేసింది ఈడీ. పోలీస్ ఎఫ్ఐఆర్ల దర్యాప్తు చేస్తూ అన్ని ఆధారాలు సేకరించింది. 2014 నుంచి శిశువుల అమ్మకాలు, అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. మొత్తం 40 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది నమ్రత. ఈ కేసుకు సంబంధించి ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది. యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ కేసులో ప్రధాన నిందితురాలు అల్లూరి నమ్రతను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. తర్వాత ఆమెను మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ కింద నాంపల్లి స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు రిమాండ్ విధించింది. దీంతో చెంచల్గూడ మహిళా జైలుకు తరలించారు. దీనిపై ఈడీ హైదరాబాద్ జోనల్ ఆఫీస్ అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. ఈడీ ప్రకారం నమ్రత హైదరాబాద్ గోపాల్పురం కేంద్రంగా సృష్టి ఫర్టిలిటీ రీసెర్చ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. సంతానం లేని దంపతులకు సరోగేసీతో శిశువులు అందిస్తామని నమ్మించి తెలంగాణ, ఏపీ సహా దేశవ్యాప్తంగా క్లినిక్స్ ప్రారంభించారు. ఫర్టిలిటీ సెంటర్ ఉద్యోగులు, బ్రోకర్లు, ఏజెంట్ల నెట్వర్క్ అక్రమ సరోగేసీ, శిశువుల అక్రమ రవాణా ర్యాకెట్ రన్ చేశారు. నమ్రత ఉచ్చులో చిక్కి మోసపోయిన బాధితుల ఫిర్యాదు మేరకు గతేడాది గోపాల్పురం పోలీస్ స్టేషన్లో పలు పేర్లు నమోదయ్యాయి. అప్పట్లో నమ్రత సహా ఆమె అనుచరులు, ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది నవంబర్ 27న బెయిల్పై రిలీజ్ అయ్యారు నమ్రత. ఎఫ్ఐఆర్ ఆధారంగా నమ్రతపై ఈడీ కేసు నమోదు చేసి పీఎంఎల్ఏ కింద దర్యాప్తు చేపట్టింది. నమ్రత సహా అనుచరులను కస్టడీకి తీసుకుని విచారించింది. గోపాల్పురంలోని సెంటర్తో పాటు పలు చోట్ల సోదాలు నిర్వహించింది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా 2014 నుంచి నమ్రత ఈ ర్యాకెట్ నిర్వహిస్తున్నట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. సరోగేసీ పేరిట భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఆడ శిశువుకు 3.5 లక్షలు, మగ శిశువుకు 4.5 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు అధికారులు. చెక్కులు, నగదు రూపంలో 40 కోట్లకు పైగా తీసుకున్నారు. ఈ మొత్తంలో కొంత ఏజెంట్లు, సబ్ ఏజెంట్లకు కమిషన్ ఇచ్చారని తేలింది. ఇక అక్రమంగా రవాణా చేసిన శిశువుల తల్లిదండ్రులకు చెల్లించారు. సికింద్రాబాద్ క్లినిక్ లైసెన్స్ రద్దయినా విశాఖపట్నంలో కార్యకలాపాలు కొనసాగించారు. మున్సిపల్ అధికారులకు పంపిన బర్త్ రిపోర్టులను నకిలీ చేసినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. తాజా కేసులో అరెస్టైన నమ్రతను జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా చెంచల్గూడ జైలుకు తరలించారు.